నమస్కారం. సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం ముందుంటుంది. ఎంపీ భాష్యం రామకృష్ణ, ఎమ్మెల్సీ ఆలపాటి వెల్లడి. టీడీపీకి కార్యకర్తలే బలం. తూర్పు నియోజకవర్గ కార్యకర్తల సంక్షేమానికి 15 లక్షల కేటాయింపు. ఎమ్మెల్యే నసీర్ ప్రకటన. సెంట్రలాస్ ఆర్ఓబీ నిర్మాణంతో నష్టపోయిన షాపుల యజమానులకు అందని పరిహారం. ప్రభుత్వ తీరుపై ఆగ్రహం. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. అత్యున్నత స్థాయి కార్పొరేట్ వైద్య సేవలు ఇప్పుడు అందరికీ అందుబాటులో. అత్యాధునిక పరికరాలతో అత్యున్నత స్థాయి వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్. 25 సంవత్సరాలుగా గౌతమి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వారిచే నడపబడుతున్న సంస్థ. స్థాపించిన మొదటి సంవత్సరం నుండి 95% ఫలితాలు సాధిస్తున్న విద్యా సంస్థ శ్రీ గౌతమి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ. టీచర్ల సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని ఎంపీ భాష్యం రామకృష్ణ, ఎమ్మెల్సీ ఆలపాటి రాజా తెలిపారు. మంగళగిరిలోని సీకే కన్వెన్షన్లో సిపిఎస్ నుండి ఓపీఎస్ కు మారిన ఉద్యోగ ఉపాధ్యాయులు నిర్వహించిన కృతజ్ఞతా సభలో వారు పాల్గొన్నారు. ఏపీలో విద్యా వ్యవస్థలో అనేక మార్పులు తీసుకువస్తూ అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రభుత్వ స్కూల్స్ ని తీర్చిదిద్దేందుకు మంత్రి నారా లోకేష్ నిరంతరం శ్రమిస్తున్నారని పలువురు ప్రజాప్రతినిధులు తెలిపారు. అన్ని వర్గాల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఆ దిశగా సీఎం చంద్రబాబు నిర్ణయాలు తీసుకుంటున్నారని చెప్పారు. మేము దగ్గరగా మాట్లాడుతుంటాం కూడా మాకు తెలుసు, మీకు దగ్గరగా ఉండరు కాబట్టి రోజు పోరాడాలి అదని. కానీ అడిగితే ఏది కాదన్నారు. ఇప్పుడు అశోక్ బాబు గారు చెప్పినట్టు కాదు, అడిగే విధానంలో అడగాలి, మనం అడిగే టైంలో అడగాలి. ఏది అసాధ్యం అనేది ఉండదు. సార్ దగ్గర మాట్లాడితే ఏదైనా ఇస్తారు. అంతటి మంచి మనిషి ఆయన. అట్లా మీగిస్తే మీరెంత ఆనందంగా ఉండారో మరి అదే టీచర్ని నాకు మరి ఎంత అవకాశం కల్పించారో చూడండి. ఒక టీచర్గా ఉన్న నన్ను ఎగువ అప్పర్ హౌస్లో పెద్దల సభలో కూర్చోబెట్టారు ఒక టీచర్ని అంటే మరి ఎంత గర్వం, మన టీచర్ వృత్తికి ఎంత గర్వం చూడండి. అది నేను ఫస్ట్ డే అనౌన్స్ చేయగానే నేను ఫస్ట్ ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, ఇది నా ఒక్కటే కాదు, టీచింగ్ వల్ల నాకు ఇది వచ్చింది కాబట్టి దేశవ్యాప్తంగా ఉన్న టీచర్లందరికీ గౌరవం దక్కాలి అని ఫస్ట్ స్టేట్మెంట్ ఇచ్చాను నేను. అది ఆ రోజు నాకు అనౌన్స్ చేసిన రోజు ఫస్ట్ ఇచ్చిన స్టేట్మెంట్ అదే. ఏ నాయకుడు కూడా మన గురించి ఆలోచించాలా, రాజకీయ లబ్ధి పొందడానికే ఆలోచన చేసినటువంటి నాయకుడు జై బాబు అని మొట్టమొదటిగా జై బాబు. ఈరోజు మనందరి గురించి, జై బాబు, ప్రజల గురించి, జై బాబు గురించి ఈ రోజున మాట్లాడే ఏకైక వ్యక్తి మన నాయకుడు చంద్రన్న అని చెప్పి మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మీ అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. ఈరోజున ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే ఎలాంటి పరిస్థితిలో ఉంది ఈ రాష్ట్రం, ఏ రకమైన పరిస్థితిలో ఉంది పెద్దలందరూ కూడా చెప్పారు. చిరంజీవి గారు చెప్పారు, మిగతా రాష్ట్రాలు ఏ రకంగా ఉన్నాయి, పక్కనున్న తెలంగాణ ఏ రకంగా ఉంది, ఏ రకమైనటువంటి ఆ రోజున విభజన జరిగిన తర్వాత ఫిట్మెంట్ ఇచ్చారు. అదేవిధంగా మనం ఏ రకంగా ఇచ్చాం, ఏ రకంగా ఉద్యోగస్తులందరినీ కూడా చేరదీశాం. కార్యకర్తలే తెలుగుదేశం పార్టీకి బలమని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ అన్నారు. గుంటూరు తూర్పు నియోజకవర్గ బూత్ అధ్యక్షుల సమావేశాన్ని ఆయన కార్యాలయంలో నిర్వహించారు. కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న ప్రతి నిర్ణయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి వాళ్ళకి అవగాహన కల్పించాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ నెల 27 నుంచి జరిగే ఇంటింటికి టీడీపీ కార్యక్రమంలో ప్రతి కార్యకర్త ఉత్సాహంగా పాల్గొనాలని కోరారు. గుంటూరు తూర్పు నియోజకవర్గ టీడీపీ కార్యకర్తల సంక్షేమం కోసం తాను 15 లక్షల రూపాయలను అందించనున్నట్లు ఎమ్మెల్యే ప్రకటించారు. 1 కోటి మంది సభ్యత్వాలు తీసుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ ఈ సభ్యత్వం తీసుకున్న తర్వాత ప్రమాదవశాత్తు చనిపోయినటువంటి 5 లక్షల మంది ఈరోజు దాదాపు 2600 మందికి రాష్ట్రంలో ఇప్పటిదాకా తెలుగుదేశం పార్టీ 5 లక్షల రూపాయలు ప్రమాద బీమా అందించింది. ఈ విధంగా అనేక కార్యక్రమాలు, ఎంప్లాయ్మెంట్కి సంబంధించినటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మన ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉన్నాయనే దానికి కూడా
చంద్రబాబు నాయుడు గారు కరోనా తర్వాత ఒక యాప్ని తీసుకున్నారు. మీ అందరికి ఐడియా ఉందా? న్యూట్రీ లైఫ్ అని ఒక యాప్ని పెట్టారు. మీకు ప్రతి నెల మీరు ఏ విధంగా మీ ఆరోగ్యాన్ని డాక్టర్లు, పెద్ద పెద్ద డాక్టర్లు, ఒక స్థాయి కలిగినటువంటి డాక్టర్ల ద్వారా సంప్రదించి వాళ్ళకి ట్యాబ్లెట్లు మార్చేటువంటి కార్యక్రమం పెట్టారు. కానీ మనం చేస్తున్న పని ఏంటంటే కేవలం ఎలక్షన్, ఓట్లు, మళ్ళీ వెళ్ళి వారి వ్యాపారం వాళ్ళు చేసుకుంటున్నాం. శంకులాస్ బ్రిడ్జి నిర్మాణంలో షాపులు కోల్పోతున్న షాపు యజమానుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉందని స్థానికులు చెబుతున్నారు. నగర సుందరీకరణ కోసం సుమారు 150 కోట్ల వ్యయంతో 4 లైన్ల శంకర్ విలాస్ ఆర్ఓబీ నిర్మాణం కూటమి ప్రభుత్వం చేపట్టింది. అయితే బ్రిడ్జి నిర్మాణానికి ముందే భూసేకరణ చేయకుండా హడావిడిగా ఆర్ఓబీ నిర్మాణం చేపట్టారు. దీంతో షాపుల యజమానులు కోర్టును ఆశ్రయించడంతో కొంతకాలం బ్రిడ్జి పనులు నిలిచిపోయాయి. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చొరవతో బ్రిడ్జి నిర్మాణం పనులు మరలా ఊపందుకున్నాయి. ఆర్ఓబీ పనులు మొదలుపెట్టి సంవత్సరం పూర్తయినా ఇంతవరకు షాపుల యజమానులకు నష్టపరిహారం ఇవ్వలేదు. వెంటనే ప్రజాప్రతినిధులు చొరవ తీసుకుని షాపుల యజమానులకు నష్టపరిహారం అందించి యుద్ధ ప్రాతిపదికన బ్రిడ్జి నిర్మాణం పనులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. మరి బ్రిడ్జి మొదలైతే ఏదో ఒక సంవత్సరంన్నర ఏదో స్పీడ్గా, ఎందుకంటే చైనా లాంటి ఏరియాలో పెద్ద పెద్ద బ్రిడ్జీలు ఇవి కూడా ఒక నెల రోజులు 2 నెలల్లో పూర్తి చేస్తున్నారు. ఆధునిక టెక్నాలజీ ఎంత వచ్చిన తర్వాత కూడా ఇప్పటికీ కనీసం ప్రారంభ దశలో నుంచి అధిగమించని పరిస్థితి మన గుంటూరు ఓవర్ బ్రిడ్జికి ఉంది. మరి ఎక్కడ జరుగుతుంది లోపం అనేది అర్థం కావట్లేదు, కానీ ఎప్పటికీ అందుబాటులోకి వస్తుందో తెలియట్లేదు. మన ఎంపీ గారు మాత్రం 2027 ఆగస్టు కల్లా బ్రిడ్జి అందిస్తామంటున్నారు. అయితే ఇప్పుడు జరుగుతున్న పని విధానాలు చూసిన తర్వాత చాలామందికి అది అసాధ్యం అనిపిస్తుంది. అదిగాక ఇక్కడ ఉన్న లోకల్ సమస్యలు మొత్తం, ఆ పక్కన ఉన్న షాపులు వాళ్ళ సమస్యలు, వాళ్ళకి ఏదో భూసేకరణ సమస్యలు, ఇవన్నీ కూడా ఎందుకు సాధ్యత వైఖరి అవలంబిస్తున్నారు, అధికారులు ఎందుకు పట్టణ తత్వంతో వ్యవహరిస్తున్నారు అర్థం కావట్లేదు. ఎస్టీయూ గుంటూరు జిల్లా శాఖ ఆధ్వర్యంలో టెట్ శిక్షణా తరగతులు జరిగాయి. సిపిఐ కార్యాలయంలో నిర్వహించిన ఈ తరగతుల్లో ఇంగ్లీష్ సబ్జెక్టుపై నిష్ణాతులైన ఉపాధ్యాయులు శిక్షణ ఇచ్చారు. ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు స్పెషల్ టెట్ నిర్వహించి అందరూ అర్హత సాధించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షులు మల్లు రఘునాథ్ రెడ్డి డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తవుతున్నా ఉపాధ్యాయుల సమస్యలు ఎక్కడా పరిష్కారం కాలేదన్నారు. ఈ కార్యక్రమంలో పెదబాబు, బాజీ, శ్యాంబాబు తదితరులు పాల్గొన్నారు. జరుగుతూ ఉంది. ప్రధానంగా ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక పెన్షన్లకు ఈ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు అనేక రకాలైనటువంటి హామీలను మేనిఫెస్టోలు ఇవ్వడం జరిగింది. దాంట్లో ప్రధానంగా మాకు 12వ PRC కమిటీని అధికారంలోకి వచ్చిన వెంటనే ఏర్పాటు చేస్తామని చెప్పి, అదేవిధంగా మధ్యంతర వృత్తిని కూడా వెంటనే ప్రకటిస్తామని చెప్పి, మాకు ఇవ్వాల్సినటువంటి బకాయిలన్నీ కూడా వెంటనే చెల్లిస్తామని చెప్పి, ఏది ఏమైనా రాబోయేటటువంటి వారం రోజుల్లో ముఖ్యమంత్రి గారు చొరవ చూపి మాకు ఇవ్వాల్సినటువంటి ప్రధానమైనటువంటి PRC కమిటీ ఏర్పాటు చేయడం కానీ, అదేవిధంగా పెండింగ్లో ఉన్నటువంటి 4 DLలో 2 DL ప్రకటించడం కానీ, IR ప్రకటించడం కానీ, ఈ ప్రధానమైనటువంటి సమస్యలను పరిష్కరించకపోతే రాష్ట్ర ఉపాధ్యాయ సంఘంగా జేఏసీలోనూ అటు కలిసి వచ్చేటటువంటి ఉపాధ్యాయ సంఘాలతో కలిసి ఉద్యమించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం. ఆగస్టు 7, 8, 9 తేదీల్లో బండ్లమూడి గార్డెన్స్లో ధృతి B2 బిజినెస్ ఎక్స్పో జరగనుంది. ఈ ఎక్స్పోలో సుమారు 150 స్టాల్స్ ఏర్పాటు చేయనున్నారు. యువత ప్రభుత్వ పథకాలు అందిపుచ్చుకొని పారిశ్రామిక రంగంలో దూసుకుపోయేలా చేయడమే ఎక్స్పో ముఖ్య ఉద్దేశ్యమని ఎక్స్పో సంస్థ సభ్యులు శ్రీధర్, ప్రముఖ రాజకీయవేత్త జూపూడి రంగారావు తెలిపారు. ప్రపంచంలో గుంటూరు, విజయవాడకు ప్రధాన స్థానం ఉందని, ఇలాంటి పరిధిలో నూతన వ్యాపారాలు ప్రారంభించాలని వారు పిలుపునిచ్చారు. ఆగస్టు 7, 8, 9 తేదీల్లో జరిగే ఎక్స్పోకు సంబంధించిన పోస్టర్లను సంస్థ సభ్యులు రవికుమార్, కొన్నూరు సతీష్, గంగాధర్తో కలిసి వారు ఆవిష్కరించారు. మహిళలు కూడా ఈ ఎక్స్పోలో పాల్గొనాలని వారు ఆకాంక్షించారు. ఎటువంటి సెక్యూరిటీ లేకుండా ప్రభుత్వం అందించే రుణాలు పొంది సద్వినియోగం చేసుకోవాలని వారు సూచించారు. గవర్నమెంట్ బ్యాంక్స్ చాలా ఆస్కారాలు ఇస్తున్నాయి. వితౌట్ ఎనీ సెక్యూరిటీ 20 lakhs దాకా ఇస్తున్నారు. వితౌట్ ఎనీ సెక్యూరిటీ కొన్ని ప్రాజెక్ట్స్ 50 lakhs దాకా ఇస్తారు. వితౌట్ ఎనీ సెక్యూరిటీ కొన్ని ప్రాజెక్ట్స్ 2 crores దాకా ఇస్తున్నారు. కానీ రీపేమెంట్ షెడ్యూల్ సక్రమంగా ఉన్నట్టయితే అందరికీ బాగుంటుంది. 10 మంది ఉద్యోగాలు వస్తాయి మీరు భావిస్తూ ఎక్స్పో సక్సెస్ కావాలని మనస వాచ కర్మణ ప్రకృతి కూడా ప్రార్థిస్తున్నాను. దీంట్లో MSMEs నుంచి కంటిన్యూస్గా మోటివేషన్ వర్క్షాప్స్ తీసుకోవటం, సక్సెస్ఫుల్ ఎంటర్ప్రైనర్స్ని ఈ వేదిక మీద పిలవటం, తర్వాత MSME డిపార్ట్మెంట్ కలుపుకుంటూ ప్రతి ఒక్కళ్ళకి బ్యాంక్స్ కూడా వాళ్ళ స్టాల్స్ ఏర్పాటు చేసుకుంటున్నాయి. వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళకి ఏమేమి లోన్స్ ఉన్నాయి, ఏమున్నాయి అవకాశాలు వాళ్ళకి ఎప్పటికప్పుడు చైతన్యపరిచేందుకు వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారండి. 2026 7, 8, 9 ఆగస్టున బండ్లమూడి గార్డెన్స్ అమరావతి రోడ్లో
జరుగుతోంది. దీని అందరూ కూడా అందులో ఉచిత మెడికల్ క్యాంప్ ఉంటుంది, అలాగే ఫ్రీ లీగల్ క్యాంప్స్ ఉంటాయి. దాని అందరికీ కూడా ఎక్స్పోతో వీరు వచ్చే ఎంట్రీ అంతా ఫీజు ఫ్రీగానే ఉంటుంది. అందరూ వచ్చి దీని ప్రజలందరూ కూడా భాగస్వామ్యమై దీన్ని సద్వినియోగపరుచుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రముఖ సామాజిక సేవకుడు ప్రగడ కోటయ్య జయంతిని పట్టణ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో గుజ్జనగుండులోని ప్రగడ కోటయ్య భవన్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రగడ కోటయ్య జయంతిని అధికారికంగా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించేలా నిర్ణయం తీసుకోవడం పట్ల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ కు పట్టణ పద్మశాలి సంఘం నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. సమాజ సేవలో ప్రగడ కోటయ్య అందించిన సేవలు చిరస్మరణీయమని, వారి ఆశయాలను భావితరాలకు చేరవేయడం ప్రతి ఒక్కరి బాధ్యతని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ పద్మశాలి సంఘం నాయకులు కన్నా మాస్టర్, వంగర ఏడుకొండలు, దామోదరం, సత్యం తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రగడ కోటయ్య గారు ఇప్పుడు 111 సంవత్సరాలు జన్మించి ఉన్నట్టే ఈరోజు జయంతిని జరుపుకోవడం తెలుగుదేశం పార్టీ యొక్క ఔన్నత్యానికి ఇది చాటి చెప్తుంది. తెలుగుదేశం పార్టీ కూటమి వచ్చిన తర్వాత చేనేతలకి ఇలాంటి మంచి సదుపాయాలు కల్పించిన నేతని గుర్తించి ఈరోజు అతనికి నివాళులర్పించే విధంగా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం మొత్తం కూడా ఒక పండుగ వాతావరణం ఉండేలాగా ఈ జీవో ఇచ్చి అతని అధికారికంగా గవర్నమెంట్ చేయడం ఈరోజు కూటమి ప్రభుత్వానికి. ఎమ్మెల్యే గల్లా మాధవి రిలీఫ్ ఫిజియోథెరపీ క్లినిక్ 20వ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొని వారి వైద్య సేవలను ప్రశంసించారు. రిలీఫ్ ఫిజియోథెరపీ క్లినిక్ 20వ వార్షికోత్సవం సందర్భంగా స్థానిక మల్లికార్జునపేటలో ప్రముఖ సీనియర్ ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ అలీస్ గ్రేస్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. శిబిరాన్ని మాధవి క్రిస్టియన్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మద్దిరాల మేనీ సంయుక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవి మాట్లాడుతూ శస్త్రచికిత్సలు చేయాల్సిన అవసరం ఉంటే పలు వ్యాధులను ఫిజియోథెరపీ ద్వారా తగ్గించిన సందర్భాలు అనేక ఉన్నాయని చెప్పారు. శస్త్రచికిత్సల అనంతరం కూడా శరీర కదలికలను పునరుద్ధరించడంతో పాటు నొప్పులను తగ్గించి సహజంగా బలపరిచే శాస్త్రీయ వైద్య విధానం ద్వారా మందులు అవసరాన్ని కూడా తగ్గించుకోవచ్చన్నారు. ప్రత్యేకించి పక్షవాత వ్యాధిగ్రస్తులకు ఫిజియోథెరపీ ఒక వరమని, 20 ఏళ్లుగా గ్రేస్ కృషి ప్రశంసనీయమని గల్లా మాధవి తెలిపారు. మరి రేట్లు కూడా చాలా పేదలకి అందుబాటులో ఉండే విధంగా మరి యొక్క సెంటర్లో మరి ఆ రేట్స్ అవన్నీ కూడా పేద ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఉంటా ఉంది. మరి వారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు మెగా మెడికల్ క్యాంప్ని ఏర్పాటు చేసి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి మరి ముఖ్యంగా శారదా కాలనీ, మల్లికార్జునపేట, భారతపేట, పోస్టల్ కాలనీ ఏరియాలో ఉన్నటువంటి పేద ప్రజలు ఇక్కడికి వచ్చి మరి ఉచితంగా మెడిసిన్స్ తీసుకొని కొన్ని టెస్టులు కూడా చేసేటువంటి పరిస్థితి ఈ యొక్క రిలీఫ్ సెంటర్లో ఉంది. కాబట్టి మరి ఈరోజు మేడం గారు వచ్చి ప్రారంభించి వారికి మరి ఇంకా కొన్ని గైడ్ చేసి రానున్నటువంటి రోజుల్లో ఈ యొక్క సెంటర్ ఇంకా దినదినాభివృద్ధి చెందాలని చెప్పి కోరుకుంటూ మరి అమ్మాయి క్లినిక్ గత 20 సంవత్సరాలుగా ఫిజియోథెరపీ క్లినిక్ని మేము రన్ చేస్తూ ఉన్నాము. మా క్లినిక్లో కొన్ని అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్తో మేము ఈ సేవలు అందిస్తూ ఉన్నాము. అయితే ఈ 21వ వార్షికోత్సవం సందర్భంగా ఉచిత మెగా మెడికల్ క్యాంప్ని కూడా మేము కండక్ట్ చేయాలని, పేద ప్రజలందరికీ ఉచితంగా మందులు పంపిణీ చేయాలి, ఆర్థోపెడిక్ మరియు జనరల్ సేవలు, దాంతోపాటు ఫిజియోథెరపీ సేవలు కూడా అందించాలని ఈరోజు ఈ ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరిగింది. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్ బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్ బ్యాండ్ కుటుంబంలో చేరండి. అత్యున్నత స్థాయి కార్పొరేట్ వైద్య సేవలు ఇప్పుడు అందరికీ అందుబాటులో. అత్యాధునిక పరికరాలతో అత్యున్నత స్థాయి వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్. 25 సంవత్సరాలుగా గౌతమి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వారిచే నడపబడుతున్న సంస్థ. స్థాపించిన మొదటి సంవత్సరం నుండి 95% ఫలితాలు సాధిస్తున్న విద్యా సంస్థ శ్రీ గౌతమి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ. ఏకలవ్య ట్రైబల్ డెవలప్మెంట్ ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో ఏకలవ్య ప్రతిభ అవార్డులు 2026 ప్రధానోత్సవ కార్యక్రమం జరిగింది.
రెవెన్యూ కళ్యాణ మండపంలో నిర్వహించిన ఈ అవార్డుల ప్రధానోత్సవంలో ప్రతిభ కనబరిచిన ఎస్టీ విద్యార్థులకు ఆర్థిక సాయంతో పాటు ప్రశంసా పత్రాలు అందించారు. 10th ఇంటర్ ఎంబీబీఎస్ తో పాటు స్పోర్ట్స్ లో రాణించిన 70 మంది స్టూడెంట్స్ కు ఈ సత్కారం జరిగింది. ఎస్టీ విద్యార్థుల్ని అన్ని రంగాల్లో ప్రోత్సహించేందుకు ఏకలవ్య ట్రైబల్ డెవలప్మెంట్ ఎడ్యుకేషన్ సొసైటీ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తుందని సొసైటీ జనరల్ సెక్రటరీ దేవరకొండ శ్రీనివాసులు తెలిపారు. ఆ విధంగా వాళ్ళకి ఆర్థిక ప్రోత్సాహాల కింద 10వ తరగతి పాస్ అయిన విద్యార్థులకైతే 10,000 రూపాయలు ఒక్కొక్కరికి ప్రశంసా పత్రం, ఒక మెమోంటో. తర్వాత ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వారికి పిల్లలకు 15,000, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వాళ్ళకి 20,000, ఒక ఎంబీబీఎస్ స్టూడెంట్ ఉన్నారు వారికి కూడా 20,000, అలాగే మెరిట్ ప్రోత్సహించడం కోసం స్పోర్ట్స్ ప్రోత్సహించడం కోసం వారికి 20,000. ఆ విధంగా పిల్లలందరికీ కూడా ఆర్థిక సహాయం చేస్తూ వారికి మోటివేషనల్ స్పీచ్ ఎట్లా చదువుకోవాలి, ఎట్లా ముందుకు వెళ్ళాలి అనే ఉద్దేశంతో నిర్దాస్తులైనటువంటి చాలామంది వ్యక్తులు తీసుకొచ్చి వారి ద్వారా వారికి మోటివేషనల్ స్పీచ్ కూడా ఇచ్చి వాడు ముందు ఎలా కౌన్సిలింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమం చాలా అద్భుతంగా. గోమాతను జాతీయ జంతువుగా ప్రకటించేందుకు సంతకాల సేకరణ కార్యక్రమం సోమవారం నిర్వహించనున్నామని గో సంరక్షణ సంఘం సభ్యులు తెలిపారు. నెహ్రూ నగర్లోని గో సంరక్షణ సంఘం కార్యాలయంలో మీడియా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఏపీ చైర్మన్ వెంకట శివరావు, జిల్లా అధ్యక్షులు మహావీర్, కెవి చలపతిరావు, బజరంగ్ రామకృష్ణ మాట్లాడారు. మానవాళికి మేలు చేసే గోవులను రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. అందుకే సోమవారం పెరెడ్ గ్రౌండ్స్ నుంచి కలెక్టరేట్ వరకు గోవులతో ర్యాలీ నిర్వహిస్తూ సంతకాల సేకరణ చేస్తున్నామన్నారు. గోవులను పరిరక్షించాలని, గోమాతను జాతీయ జంతువుగా ప్రకటించాలని వినతులను కలెక్టర్ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి పంపనున్నామని తెలిపారు. అనంతరం వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అపోలో రమేష్, శాంతిలాల్, చింతా సుబ్బారావు, హరిహర రాయులు పాల్గొన్నారు. 1977లో మన ఆంధ్రప్రదేశ్లో గోవా తీసే చట్టం పెట్టడం జరిగింది. అది కొన్ని సంవత్సరాల నుంచి ఇంప్లిమెంటేషన్ చేసుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వంతో ఇప్పుడు మనం అందరం కూడా భారతదేశం అంతటా కూడా 40 కోట్ల సంతకాల సేకరణ అనేది ఒకటి స్థాపించి భారతదేశం అంతా కూడా జాతీయ జంతువు కింద ప్రకటించాలని చెప్పి ముఖ్య ఉద్దేశంతో పోయిన 2 నెలల క్రితం 27వ తారీఖున కూడా జరిగింది. కలెక్టర్ల ఆఫీసులు అన్ని చోట్ల కూడా ఇండియా వైడ్గా ఇవ్వడం జరిగింది. అలానే రేపు 27వ తారీఖు కూడా మళ్ళా సంతకాల సేకరణ చేసి అవన్నీ కూడా మళ్ళీ అన్ని చోట్ల కలెక్టర్ల ఆఫీసుల్లో మళ్ళీ ఇవ్వడం జరుగుతుంది. దానికి అందరూ కూడా గో భక్తులందరూ, గో ప్రేమికులందరూ, మానవత దృక్పథంతో ఉన్న ప్రతి ఒక్కరూ, పాలు తాగేవాళ్ళు, పెరుగు తినేవాళ్ళు, నెయ్యి తినేవారు, ప్రతి ఒక్కరికి కూడా కులమతాలకు అతీతంగా అందరి పట్ల ఉన్నటువంటి బాధ్యత ఇది. అందరూ కూడా ఈ యొక్క దీనిలో పాల్గొని దీన్ని జయప్రదం చేసి కలెక్టర్ గారి దగ్గర అందరూ కూడా సంతకాల సేకరణ చేసినటువంటి పత్రాలు ఇచ్చి, నా విన్నపం ఏంటంటే రేపు 27 తారీఖున మనందరం పోలీస్ పరేడ్ గ్రౌండ్ నుంచి కలెక్టర్ ఆఫీస్ వరకు వెళ్తున్నాము. కారణం ఏంటంటే ఈ గోమాతకి రాష్ట్రీయ జంతువుగా పలకరించాలని మనము రిక్వెస్ట్ అయిపోతున్నాం. కలెక్టర్ ద్వారా ప్రెసిడెంట్కి, ప్రైమ్ మినిస్టర్కి మరియు గవర్నర్ గారికి మరియు ఈ పార్లమెంట్లో బిల్లు పాస్ చేయాలని మేము కోరుకుంటున్నాం. దీనికి అందరూ తప్పనిసరిగా లేడీస్ అండ్ జెంట్స్ అందరూ వచ్చి ప్రత్యేకంగా ఈ ప్రోగ్రామ్ని బాగా సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను. నమస్తే, జై గోమాత. మందులు వాడే విధానం, దుష్ప్రభావాలు, చెవి, ముక్కు, గొంతు వ్యాధులు, స్వర సమస్యలపై అవగాహన సంస్థ కార్యాలయంలో ఆరోగ్య సభ జరిగింది. అరండల్పేటలోని అవగాహన సంస్థ కార్యాలయంలో జరిగిన ఆరోగ్య సభలో ప్రముఖ వైద్యులు డాక్టర్ ఎం మీనాకుమారి, డాక్టర్ వి ఫణీంద్ర కుమార్ ప్రసంగించారు. వైద్యుల సూచనల మేరకు మందులు వేసుకోవాలని, లేకుంటే సమస్యలు వస్తాయని డాక్టర్ మీనాకుమారి తెలిపారు. చెవి, ముక్కు, గొంతు సమస్యల పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని డాక్టర్ ఫణీంద్ర కుమార్ తెలిపారు. ఏమైనా సమస్యలు వస్తే వెంటనే వైద్యుని సూచన మేరకు మందులు వాడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏవి సాయిరాం, కె చంద్రశేఖర్, డాక్టర్ సుబ్బారెడ్డి, కొండా శివరామరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆ మందు ఆపేసి డాక్టర్ గారిని అడగాలి, నాకు ఇలా వచ్చింది ఈ మందు తీసుకున్న తర్వాత అని. నేను వాడుతున్న ఇతర మందులు లేదా ఆహారంతో దీనికి ఏమైనా సమస్యలు ఉన్నాయంటే కొన్ని మందులు అన్నం తిన్న తర్వాత అంటే భోజనం ఆఫ్టర్ మీల్స్ తీసుకోవాలి. కొన్ని మందులు బిఫోర్ మీల్సే తీసుకోవాలి. ఆఫ్టర్ మీల్స్ తీసుకుంటే అవి పని చేయవు, అంటే వాటి అబ్సార్ప్షన్ అది తగ్గిపోతుంది. అందువల్ల ఏ మందు ఎప్పుడు తీసుకోవాలి అన్నది కూడా డాక్టర్ గారు రాస్తారు దాంట్లో, బిఫోర్ ఫుడ్, ఆఫ్టర్ ఫుడ్ అనేది, దాని ప్రకారం తీసుకోవాలి. ఏ సమస్య అయినా ఒక బాడీలో వస్తే ఆ సమస్య వచ్చినడికి బాగా తెలుస్తుంది. అంతవరకు తెలియదు కదా మామూలు ఎవరికి కూడా. అది కన్ను కావచ్చు, ముక్కు కావచ్చు, గొంతు కావచ్చు, ఏదైనా సరే ఆ సమస్య పర్టికులర్ వచ్చినప్పుడు
దీన్ని ఎవరు ట్రీట్మెంట్ ఇస్తారు, నాకు ఎట్ట రిలీఫ్ వస్తుంది అనేటువంటి ఒక ఆదుర్త ఏర్పడుతుంది. అందుట్లో ఈ స్వరం ఒకటి. ఈ స్వరం అంటే మన మాట. మనం పొద్దున్న లేచినప్పటి నుంచి మన మాట్లాడుకోవడం జరగదు ఎవరికైనా. సో ఇందులో తమాష ఏంటంటే నేను కొన్ని విశేషాలు చెప్తాను. మన హ్యూమన్ వాయిస్లో ఉన్న విశేషాలు ముందు చెప్తాను నేను. ప్రగడ కోటయ్య జయంతి సందర్భంగా పొన్నూరు పట్టణంలో ఆయన విగ్రహానికి మంత్రి సవిత పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్ర చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత మాట్లాడుతూ చేనేత సూర్యుడు ప్రగడ కోటయ్య స్ఫూర్తితో సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో చేనేత రంగ అభివృద్ధికి పెద్ద ఎత్తున కృషి చేస్తుందని తెలిపారు. చేనేత రంగ అభివృద్ధికి ప్రజాబంధు ప్రగడ కోటయ్య చేసిన సేవలు మరువలేనివన్నారు. నేతన్నలు చేనేత రంగంలో ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ఆయన తుది శ్వాస విడిచిపెట్టే వరకు కృషి చేశారని, చేనేత సత్యాగ్రహ ఉద్యమాలు చేసిన ఘనత ఆయన సొంతమన్నారు. ప్రతి సోమవారం కలెక్టరేట్, ఎస్పీ, కార్పొరేషన్ కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి వాటిని పరిష్కరించుకోవాలని ఉన్నతాధికారులు సూచించారు. కార్పొరేషన్ కార్యాలయంలో పీజీఆర్ఎస్ జరగనుంది. జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయిలో ఈ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించనున్నారు. ప్రజలు తమ అర్జీలను మీకోసం.ap.gov.in లో కూడా నమోదు చేసుకోవచ్చని కలెక్టర్ సాయికాంత్ వర్మ సూచించారు. ఫిర్యాదుల స్టేటస్ ను 1100కు కాల్ చేసి తెలుసుకునే అవకాశం ఉందన్నారు. అలాగే రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం రెవెన్యూ క్లినిక్లను సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం ముందుంటుంది. ఎంపీ భాష్యం రామకృష్ణ, ఎమ్మెల్సీ ఆలపాటి వెల్లడి. టీడీపీకి కార్యకర్తలే బలం. తూర్పు నియోజకవర్గ కార్యకర్తల సంక్షేమానికి 15 లక్షల కేటాయింపు. ఎమ్మెల్యే నసీర్ ప్రకటన. సెంట్రలాస్ ఆర్ఓబీ నిర్మాణంతో నష్టపోయిన షాపుల యజమానులకు అందని పరిహారం. ప్రభుత్వ తీరుపై ఆగ్రహం. ఇక ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.